నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఆయన అరెస్ట్ వాయిదా పడింది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మొదటి నుంచి కూడా ప్రధానంగా ఒక ముగ్గురు పేర్లు వినపడతా ఉన్నాయి. సో అయితే వాళ్ళు మెయిన్గా వైసీపీ ఆ క్యాడర్ నుంచి ఉండడం, అట్ ద సేమ్ టైం దీని తర్వాత నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అనే వార్తలు ఫుల్ వైరల్గా మారాయి. ఓవరాల్గా ఈ అంశం గురించి చర్చించడానికి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్, కృష్ణమోహన్ గారు ఒక ఆయన ఉంటారు, అట్ ద సేమ్ టైం భారతీ సిమెంట్స్ డైరెక్టర్ ఒక ఆయన, వీళ్ళందరి పేర్లు వినపడతా ఉన్నాయి. ఏంటి వీళ్ళందరికీ ఉందా నిజంగా దీంట్లో? ఇవంతటికీ రేపు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎక్కడ దొంగలు అక్కడ గుప్చుప్ అన్నట్టు పరారు ఇష్యూ పాసిఫై అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ సిట్ దర్యాప్తులో ఇండైరెక్ట్గా చేతులు ఎత్తేసినట్టే లెక్క. అది ఈడీకి రిఫర్ చేశారు. తర్వాత గౌరవ సుప్రీంకోర్టు కూడా నిన్న మిథున్ రెడ్డి గారి విషయంలో హైకోర్టుకి మళ్ళీ రీడైరెక్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ వచ్చేదాకా, అంటే ప్రాపర్ ప్రూఫ్స్ దొరికేదాకా ఆయన అరెస్ట్ చేయొద్దన్నది, ఇంక్లూడింగ్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని కానీ ఇంకో ఆయన ఎవరు మన ధనంజయ రెడ్డి గారు. ఇంక దీంట్లో మీరు ఇందాక భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప గారిని అసలు దానికి సంబంధం లేకుండా ఆయన తీసుకొచ్చారు ఇన్వాల్వ్మెంట్. వీళ్ళకి ఏంటంటే దే ఆర్ మేకింగ్ సౌండ్ అరౌండ్ ద బుష్. ఆ బుష్లోంచి ఇప్పుడు మనం ఎప్పుడైనా మీరు కుందేలు పడడం కానీ చూసారు ఎప్పుడైనా? అర్ధరాత్రి లైట్ పెట్టుకుని డప్పులు కొట్టుకుంటూ వెళ్తారు. ఆ బుష్లో గట్టిగా అలవాటు చేస్తే కుందేలు బయటకు వస్తుంది. ఇప్పుడు కుందేలు ఎక్కడ ఉందో తెలియకుండా వీళ్ళు డప్పులు కొట్టుకొని తిరుగుతున్నారు. దీని సారాంశం ఎలా ఉంటుందంటే, అవ్వన పెళ్ళికి బాజాలు కొడితే ఉపయోగం ఏంటి? ఇప్పుడు నీ కన్ఫెషన్ రిపోర్ట్లో నేను సంతకం చేయలేదు అని చెప్పాడు వాడు రాజకేష్ రెడ్డి గారు. అది గౌరవ న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు. అందులో ఏమని రాసిందో తెలుసా? నేను సంతకం 2వ పేర 3వ పేరలోను నేను ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ నేను సంతకం పెట్టలేదు అన్నది కూడా గౌరవ న్యాయస్థానానికి సబ్మిట్ చేశారు. వీళ్ళకి ఎలా అలవాటు అయిపోయిందంటే, అలా వివేకానంద రెడ్డి గారు మర్డరప్పుడు రామ్ సింగ్ గారు 464 అన్నది ఐపీసీ 464లో వాంగ్మూలాలు తీసుకుని దాన్ని రాసేస్తారు. వాళ్ళు సంతకాలు కూడా చేయకుండా దే కెన్ కన్ఫైన్ టు దిస్. ఈ మనకి తపేలా ఛానల్ రెడీగా ఉంటారు కదా, చెత్త సేదారాన్ని పట్టుకుని బోదరు కొట్టుకుని కాలక్షేపం చేసుకుని తిరుగుతున్నారు. సో ఇన్ ద సేమ్ సినారియో వాట్ రాజకేష్ రెడ్డి హెస్ ఎస్టాబ్లిష్డ్. కేసీఆర్ సిన్నీకి వీళ్ళకి సంబంధ బాంధవ్యాలు అంత దగ్గర సగం అలజడి, ఈ తుఫాన్ కాదు టీ కప్లో తుఫాన్ అని పాసిఫై అవుతుంది అనుకున్నారు. మళ్ళీ అది బొమ్మరాంగ్ చేసి మీరు చెప్పిన వాళ్ళ గోవిందప్పని కర్ణాటకలో పట్టుకొని ఆడింట్లో సిఐడి సిట్ సోదాలు చేస్తున్నారట. అని ఈ మధ్యలో ఏంటంటే ఈడీకి కేసు ఇస్తున్నారట. మన ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు సగానికి సగం పని ఏం చేసినా సరే సగమే చేస్తారు. మిగిలిన చచ్చినట్టు ఈడీకో సిబిఐకి ఇంట్రెస్ట్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఎందుకు సార్, ఎందుకు కుదరట్లేదు? అది పొలిటికల్ కంపల్షన్స్ అండి. ఇప్పుడు ఇక్కడ విషయం లేని ఈ విషయం మీద మీరు టార్గెట్ పెట్టుకుని, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ మధ్యన, గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గడు ఉంటాడు చూడండి, ఆ పవన్ కళ్యాణ్ గడు 4 పీక్ తినక అన్నాడు సెట్ అవుతాడు. అలా వీళ్ళు ఏంటంటే ఆ పాదయాత్రల కాడి నుంచి ఈ తపేలా ఛానల్లో ఆ దిక్కుమాల పేపర్లలో ప్రీ డిజైన్డ్ ప్రోగ్రామ్ డైరెక్ట్ చేశారు. దీని మూలాలు ఎక్కడ? గతంలో చంద్రబాబు నాయుడు గారిని A3గా, కొల్లు రవీంద్ర గారిని A2గా, బ్రెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ A1గా ఫిక్స్ చేశారు. ఎందుకు? బార్లకు కానీ లిక్కర్ షాపులకు కానీ లైసెన్స్ ఫీజులు ఎక్స్చెక్కర్కి 6,500 కోట్లు రావాలి. వీళ్ళు ఒక జస్ట్ మెమరాండం రిప్రజెంటేషన్ ఇస్తే టక్కమని లైసెన్స్ ఫీజులు రద్దు చేశారు. ఏ ప్రాతిపదిక మీద? ఎక్స్చెక్కర్కి ఆదాయం గండిపడిన దాని మీద ఆ రోజు ఛార్జ్ షీట్లో చంద్రబాబు నాయుడు గారిని A3గా లిక్కర్ స్కామ్లో ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు టిట్ ఫర్ టాట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎలాగైనా సరే ఎస్టాబ్లిష్ చేయాలన్న తాపత్రయంలో దొరికిన వాళ్ళందరినీ ఓఎస్డి కృష్ణమోహన్, అప్పుడు చూడండి ఓఎస్డి కృష్ణమోహన్ అంటే ఈక్వల్ టు ఆ పిఎస్ శ్రీనివాస్ అన్నమాట. అటు అమెరికా పారిపోయి వచ్చారు చూడండి. ఇప్పుడు రాసమర్యాదలు రెడ్ కార్పెట్లు అన్నీ ఎక్కమేట అలాంటి చేయకు అని ముఖ్యమంత్రి చెప్పేసినట్టు అన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఇదే వెంజెంటా పాలిటిక్స్లో వాస్తవానికి దగ్గరగానో వాస్తవానికి దూరంగా అన్న దగ్గర చూసుకోగలిగితే, వాస్తవానికి దగ్గరగా ఉంటే మిథున్ రెడ్డికి అరెస్ట్ చేయొద్దని ఎందుకు చెప్తుంది గౌరవ న్యాయస్థానం? ఫస్ట్ అక్కడ బెయిలబుల్లా కాదా అన్నదే కాన్సెప్ట్లోనే ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా లేనప్పుడు బెయిల్ దాకా ఎందుకు వచ్చావు అన్నది ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? అంతే కదా. బెయిల్ పర్పస్ ఏంటి? దాంట్లో ఫర్దర్ దాన్ని అరెస్ట్ చేయకూడదని. కానీ బెయిల్ కాకుండా ఈక్వలెంట్ స్టేటస్ అరెస్ట్ చేయొద్దని చెప్తుందంటే అర్థం ఏంటి? సంథింగ్ ఈవిడ విషయం వెళ్ళే అని విషయం లేనప్పుడే కదా ఎందుకు అడవాడు జరుగుతుంది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కావాలని హైకోర్టుకి రీడైరెక్ట్ చేసింది. స్టేట్ పర్వ్యూలో హైకోర్టులో జరుగుతుంది. ఇదేంటి రాజకేష్ రెడ్డి వాంగ్మూలాలు చూస్తే సంతకాలు లేవు. బట్ వీళ్ళకి సంబంధించి కూడా హైకోర్టుకి వెళ్తే, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తే లేదు మీరు ఫస్ట్ హైకోర్టులో తేల్చుకోరండి అని చెప్పి ఆబ్వియస్లీ స్టేట్ పర్వ్యూలోనే తేల్చుకోద్ది. ఫర్దర్ అరెస్ట్ అన్న దగ్గర స్టాల్ అన్నప్పుడు
సంబంధం ఇండైరెక్ట్గా లేనట్టు కోర్టు కన్విన్స్ అయినట్టే కదా అక్కడ. మీరు ఎందుకు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు సార్? వీళ్ళు అసలు ఎందుకు బయట రావట్లేదు? ఎవరు అండర్ గ్రౌండ్ వెళ్తారండి? ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరైనా మీరు 41 year నోటీస్ ఇచ్చి రమ్మంటే రానన్నప్పుడు చెప్పాలా? 41 year నోటీస్ సర్క్యులేట్ చేయకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారని వార్త చదువుతుంటే ఏమైనా అర్థం ఉంటుందా? బట్ రాస్తున్న వాళ్ళకి ఏంటి సమాధానం మరి? ఎవరికి సమాధానం చెప్తారు? కూర్చుని పిచ్చోడి చేతిలో రాయలేగా జర్నలిజం విలువను గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు రాతలు రాసి ప్రజలను మభ్యపెట్టి ఓజీ కృష్ణమోహన్ రెడ్డి అక్కడ ఉండలేదు, ఒకసారి చూసిరండి ఆఫీస్కి వెళ్ళి, తాడేపల్లి ఆఫీస్లో. లేదని అప్పుడు అదార్థం చేయమనండి. లేదా ఆయన ఇంటికి వెళ్ళి 41 year నోటీస్ అంటించి పలానా రోజు ఇన్వెస్టిగేషన్కి రా అంటే రానంటే అప్పుడు మాట్లాడండి. ఈ రెండు ఏం జరగకుండా అసలు ఆల్గేడి సంబంధం ఉంటుంది. ఇందులో విజయసాయిరెడ్డిని ఏమని పెట్టారు మీరు? A5 A3 A2 ఏ నెంబర్ పెట్టారు కదా. ఆయన అరెస్ట్ చేయకుండా A33 అని పట్టుకుని వస్తామంటే సో ఇవన్నీ ఆలోచించానా ముందు విజయసాయి రెడ్డి గారు సైడ్ అయింది? ఎవడెండాకే ఆడు గొడుగు పట్టుకొని ఆడికి వస్తుంది కదా. ఎంగ రాసి చెప్పిన పణంగా పెట్టేస్తే నువ్వు సాక్ష్యం చెప్పమ్మా చాలా అన్నదాకా తీసుకొచ్చారు. రైట్. సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మనం కాదు, పోనీ మనకైతే చూడడం రాదు, మనం చేత కాదు, నేనైతే సన్నాసిని, ఓకే. మరి న్యాయస్థానాలు వాళ్ళు దుర్బింతో చూస్తారు ప్రతిదీ. ఇప్పుడు గోవిందప్ప గారు ఎట్లా సార్? ఆయన ఏమవుతుంది? భారత సిమెంట్లో డైరెక్టర్ అయిన పాపానికి ఈ చెత్తాచెదారం భరించారు. ఇప్పుడు ఎవరైతే ఆ సజ్జల ఎవరిని అరెస్ట్ చేశారు, ఇంటి పేర్లతో హైలైట్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డికి లింక్ ఎట్టేదాకా నిద్రపోరు. అదే కార్యక్రమం, అదే బ్రహ్మానందం గారు చేసిన పని కదా గంగతో రాంబాబులో. ఆ మెట్టి దెబ్బలు తేలితేనే కానీ సెట్ అవ్వరు. ఆ మెట్టి దెబ్బలు మీరు నేను కదా గౌరవ న్యాయస్థానాలు కొడతాయి. సగం రేపు ప్రెస్ మీట్తోనే ఎయిర్ క్లియర్ అయిపోద్ది. సమాధానాలు చెప్పాలి కదా. అంటే ఓవరాల్గా వైసీపీలో ఏ స్థాయి వరకు వెళ్ళొచ్చు సార్ ఈ అరెస్ట్లు అనేది? ఏ స్థాయికి వెళ్దు. నేను మన అవినాష్ రెడ్డి అరెస్టుల దగ్గర నుంచి నేను వాళ్ళ కథలు కమర్షియల్ చూస్తూనే ఉన్నా. ఇంకేంటి అరెస్ట్ అయిపోయింది, ఇంక సత్యపేట అయిపోయింది ఆయన దగ్గర నుంచి. ఆ ఉదయం కూర్చున్నా, అలాగే ఉంది, అయింది కూడా. జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది బలంగా వినపడుతుంది. ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తారు కానీ నిద్రపోరు అంతే. దాని మీద 37 దాడి చేస్తున్నారు. ఏ దొరికితే దాంట్లో జగన్మోహన్ అని రేపు నెలకి జూన్కి వచ్చారంటే సంవత్సరం కంప్లీట్ అయింది. జగన్మోహన్ రెడ్డి నామస్మరణలతో రాష్ట్ర ప్రజలందరినీ తెల్లారు లేచి రోజు నిద్ర లేపి జై జగన్ అని జై జగన్ తప్ప జై మీరనండి జగన్మోహన్ రెడ్డి అని మేము అంటామని మాత్రం కంటిన్యూస్గా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. అందుకని ఇంకెళ్ళి రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.